హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీహాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే 100+ సబ్స్క్రైబర్లు అయ్యారు అందుకు. అండ్ నా వాయిస్ లో వస్తుంది అంటున్నారు కదా, నేను ఫస్ట్ టైం కాబట్టి సరిగా చూసుకోలేదు. ఇప్పుడు నేను కరెక్ట్గా చేస్తాను, కరెక్ట్గానే వస్తుంది. ఇక ఈ వ్లాగ్ చూసి కామెంట్ చేయండి వాయిస్ ఎలా వస్తుందో. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కడపలో ఇంత పెద్ద విగ్రహమా? అవునండి, ఇది ఎన్జిఓ కాలనీలో. ఎంత బాగుందో చూడండి సెట్టింగ్. అందుకు ఇక్కడ వినాయక చవితి పండగ 1 month నుంచి రెడీ చేస్తారంట. ఈ సెట్టింగు అదంతా ఫస్ట్ విగ్రహం తెచ్చి మళ్ళీ సెట్టింగ్ చేస్తారంట. చూడండి ఎంత బాగుందో. మీరు ఈ ఎన్జిఓ కాలనీలో విగ్రహం చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. అండ్ చాలామంది స్వామివారి దగ్గర ప్రసాదాలు పెట్టించుకొని చాలామంది వేస్ట్ చేస్తున్నారండి. ఆ స్వామి దగ్గర పెట్టించుకొని ఆ స్వామి దగ్గరనే పక్కన గోడల మీద, కుర్చీలలో, కింద ఎట్లా అంటే అట్లా పారేస్తున్నారు. పెట్టించుకోవడం ఎందుకు, పారవేయడం ఎందుకు? అలాంటప్పుడు పెట్టించుకోకపోతే పోలేదండి. వాళ్ళే మిమ్మల్ని బలవంతం చేయరు కదా ఖచ్చితంగా పెట్టించుకోవాలని. తినకపోతే వద్దని చెప్పేయండి. అది కాకోకుండా ఎక్కడంటే అక్కడ పారేసి ఎట్లా అంటే అట్లా వేస్తే ఏమొస్తుంది? ఇంకోసారి పెట్టించుకోవద్దండి అట్లా పారేయడానికి. ఇక్కడ ఆర్కెస్ట్రా జరుగుతుంది అక్కడనే ఎన్జిఓ కాలనీలో. మా శ్రీహాన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, డ్యాన్సులు వేస్తా, ఇక ఊపుకుంటా. మ్యూట్ చేస్తాను నేను ఆ వాయిస్. ఇంకా ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. గంపలు ఉంటాయి కదా, న్యాచురల్ గంపలు. ఆ న్యాచురల్ గంపలతోనే ఎలాంటి పెయింట్ ఏం వేయకుండా ఓన్లీ లైట్స్ పెట్టి చేశారండి. అవి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, గ్రాండ్గా ఎంత లుక్ ఉంది కదా. అండ్ ఇక్కడ ఫ్రీ దోశ కూడా వేస్తున్నారండి. మీకు ఎంతమందికి దోశ అంటే ఇష్టం చెప్పండి? నాకు కూడా ఇష్టమే. ఇంకా మా హస్బెండ్ దోశ వేయించుకుంటున్నాడు చూడండి. ఎవరికైనా ఎన్నైనా అంటే ఇక్కడ జనాలు లేరు, జనాలను బట్టి ఉంటుందండి. జనాలు ఉంటే వేస్తూ ఉంటారు తక్కువ, జనాలు లేకున్నారు కాబట్టి ఎన్నైనా వేయించుకోవచ్చు అంటాడా. తినొచ్చు, తినమని చెప్తున్నారు వాళ్ళు బాగానే. మీలో ఎంతమంది 5 రోజులు వినాయక చవితిలో ఫ్రీ దోశ తిన్నారో చెప్పండి. ఇక్కడ మేము స్వామివారికి ప్రసాదం అంటే ఇంట్లో ప్రసాదం చేసుకొని స్వామివారి దగ్గర తీసుకొని టెంకాయ కొట్టడానికి వెళ్తున్నాము. అందుకు వినాయకుడికి జిల్లేడు పువ్వులు అంటే ఇష్టం కదా, ఆ జిల్లేడు పువ్వులతో మాల కుడుతున్నాను. అలా జిల్లేడు పువ్వులని అట్లా విడదీసి లోపల పువ్వు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇట్లా అన్నీ సపరేట్ చేసుకొని తర్వాత ఒక సూది దారంతో కుట్టేసుకోవాలండి. వరుసగా సూది తీసుకొని దానికి దారం ఎక్కించి లైన్గా కుట్టుకుంటే అదే మాల అయిపోతుందండి. ఈ మాల కుడితే స్వామివారికి చాలా బాగుంటుందండి. నేను ప్రతిసారి ఇంట్లో వినాయక చవితి అప్పుడు వినాయకుడు ఖచ్చితంగా వేస్తాను. అండ్ పెద్ద విగ్రహానికి ఇప్పుడే అండి ఫస్ట్ టైం వేయడం. చూడండి ఇట్లా వరుసగా మాల కుట్టుకోవాలి. ఇట్లా అన్నీ కుట్టుకేసుకుంటే అదే బాగుంటుంది. ఇక్కడ నేను కుట్టేసానండి. చూడండి మాల ఎంతదైందో, పువ్వులది బాగుంది కదా మాల. చూడండి అది కుట్టేసానండి నేను, అంత పెద్దదైంది. ఇంకా కుడదాం అనుకున్నా పెద్దది, కానీ అవి జిల్లేడు పువ్వులు లేవండి. అందుకు ఇట్లా చిన్నగా కొంచెం కుట్టినాను. నేను దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఎట్లుందో. అట్లా వరుసగా కుట్టేసుకోవాలి. చూడండి బాగుంది కదా. ఇది స్వామివారికి వేస్తే చాలా మంచిది, అందుకు కుట్టేశాను. ఇక్కడ ఫస్ట్ వీడియో తీసుకోలేదండి మేము పూజ చేసేటప్పుడు. మా హస్బెండ్కి నేను చెప్పలేదు తీయమని, ఇంకా తను తీయలేదు. ఇంకా అంతా అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసినాం వీడియో. ఇక్కడ చూడండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. మీ వీధుల విగ్రహాలు నిమజ్జనం అయిపోయాయా? మా దగ్గర మా విగ్రహము సండే నిమజ్జనం అయిపోయిందండి. అండ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ
కొంచెం ఫోటోలు వీడియోలు అలా తీసుకుంటున్నాము. అదిగోండి అదే మేము ప్రసాదం పెట్టింది బెల్లం పొంగలి, బెల్లం అన్నం అంటారు కదా, అది అండి పెట్టాము. ఇక్కడ ప్రసాదం ఇంకా అందరికీ పంచుతున్నాను. ప్రసాదం చాలా మంది ప్రసాదం వద్దంటున్నారండి. తిని తిని యాసిరికి వచ్చేసింది వాళ్ళకు ఈ వినాయక చవితిలో. ఇక్కడ చూడండి లైటింగ్ సెట్టింగ్ ఎంత బాగుందని తీశాను. ఇక్కడ సాయిపేటలో వినాయకుడు లెఫ్ట్ సైడ్ ఆడున్నాడు కదా ఆ వినాయకుడు, రైట్ సైడ్ ఆర్కెస్ట్రా జరుగుతుందండి, అక్కడ డ్యాన్స్లు ఇస్తున్నారు. అందుకు వీడియో తీశాను కొంచెం. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను ఏమన్నా ఎట్లన్నా తడబడుతుంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఈ వినాయకుడు ఎక్కడ అంటే అప్సరా సర్కిల్ అండి, అప్సరా సర్కిల్లో పెట్టినారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ డైలీ నైట్ టిఫిన్స్ పెడతారంట, బాగా చేస్తున్నారండి. ఇక్కడ కూడా మేము కూడా పోయినాము, బాగా చేస్తున్నారు. ఈ వినాయక చవితి పండుగలంటే పిల్లలకు భలే సంబరం అండి. ఎక్కడున్న పిల్లలందరూ వినాయకుల దగ్గరే ఉంటారు. భలే బాగుంటుంది కదా, లైటింగ్, డీజేలు, సౌండ్లు, పాటలు చాలా బాగుంటుంది కదా. అట్లా ఇది ఎక్కడంటే కట్ట మీద అండి, కట్ట మీద వినాయక సెట్టింగ్ బాగుందని తీశాను. వినాయకులు మాత్రం చాలా చాలా బాగుండారండి ఈసారి. చూడండి ఎంత పెద్ద విగ్రహాలు పెడుతున్నారో, సెట్టింగ్లు భలే ఉన్నాయి. ఏ వినాయకుడి దగ్గరికి పోయినా అక్కడ భోజనాలు కానీ టిఫిన్లు కానీ చాలా బాగా పెడుతున్నారండి. బాగా కడుపు నిండా తినవచ్చు, ఏం ఇబ్బందే లేకోకుండా. విగ్రహాలు చూసే వాళ్ళు చూడండి ఎంతమంది వచ్చినారో, బాగా చూస్తున్నారు అందరు కూడా వచ్చి. చూడండి స్వామివారు ఎంత బాగున్నారు కదా. మీరు చూసారా కడపలో విగ్రహాలన్నీ? చూసింటే ఏ విగ్రహం బాగుందో కామెంట్ చేయండి నాకు. నేను చూసిన విగ్రహాలలో పెద్ద విగ్రహం అంటే ఆ ఎన్జిఓ కాలనీదండి, చాలా బాగుంది ఆ విగ్రహం. కొన్ని ఫోటోలు ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక కొంచెం నా వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొంచెం వీడియోలు చూడండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫోటోలు చూడండి.